హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ వన్ 19 ఎపిసోడ్ యార్. హాయ్ బావా అంటూ పళ్ళని బయటపెట్టి డాబర్ రెడ్డి ఆడిస్తూ ఎంట్రీ ఇచ్చాడు విదుర్. దరిద్రుడు మళ్ళీ తగలబడ్డాడు అని విసుగు ప్రదర్శించాడు దేవ్. వింటే కుక్కెట్టి ఏడుస్తాడు అని నవ్వింది పెద్ద ఆవిడ. విన్నా దులిపేసుకుంటాడు సిగ్గు బొగ్గిలేని ఎదవ అని మొహం విరిచాడు దేవ్. ఏదో అంటున్నట్లున్నావు అంటూ వచ్చి ఎదురుగా కూర్చున్నాడు విదుర్. ఎలా వచ్చావు, ఏమైనా పనా అని సాగదీశాడు దేవ్. ఆయన వాళ్ళ ఇంటికి పని ఉంటేనే వస్తారా ఏంటి అని పల్లెకిలించాడు విదుర్. ఆయన వాళ్ళ ఇదెప్పటి నుండి అని ఆశ్చర్యాన్ని నటించాడు దేవ్. బామ్మ చూసావా ఎలా తీసి పాడేస్తున్నాడో అంటూ అలకగా మొహం పెట్టాడు. నీ అతి ఆపి వచ్చిన పనేంటో చెప్పు అని అన్నాడు. 2-3 డేస్ నుండి నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. జాలీ ట్రిప్కి వెళ్ళాను. అవసరమా నీకు? అవును, పిలిస్తే నేను వద్దును కదా బావా, అనవసరంగా మిస్ చేశాను అంటూ గారాలు పోయాడు. పెళ్ళికి వెళ్తూ పిల్లిని చంకనేసుకుని వెళ్ళరు అని కచ్చిగా అన్నాడు. నువ్వు వెళ్ళింది వెకేషన్కి కాదు కదా, పెళ్ళి అంటావేంటి అని తింగరగా అడిగాడు విదుర్. ఏరా, మెదడు అరికాల్లో ఉందా అని ఎగాదిగా చూశాడు దేవ్. అది ఉండవలసిన ప్లేస్లోనే ఉంది. సో నువ్వేం డౌట్ పడక్కర్లేదు. టైం వచ్చినప్పుడు ఎలా యూజ్ చేసేయాలో నాకు బాగా తెలుసు అని ఈవిడ స్మైల్ ఇచ్చాడు విదుర్. అంటే నువ్వు తెలివైన వాడు అంటావు అంతే కదా అని ఐబ్రో అప్ చేశాడు దేవ్. అంత కాకపోయినా ఓ మోస్తారు పర్వాలేదని నా ఫీలింగ్. నిన్ను ఓడించాలంటే ఆ మాత్రం తెలివి చాలదనుకో అని నవ్వాడు. గెలవాలని అనుకో తప్పులేదు, బట్ అని ఆగిపోయాడు. ఎలా అయినా గెలవాలనుకోకూడదంటావు అంతేనా? ఎస్. ఇది యుద్ధనీతి కాదనుకుంటా. రాజులు రాజ్యాలు పోయాయి, అది గుర్తుంచు. కానీ మనిషికి మనిషికి మధ్య జరిగే వార అంతం అవ్వలేదు. గెలిపే ధ్యేయంగా ఉండాలి కదా. నీకు అసలే గెలవడం అంటే వ్యసనం అని నవ్వాడు. దేవ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ మాటకు. తడబడుతూ ఎప్పుడు అంటూ ఉంటావు కదా, అందుకే అన్నాను అని ఆంటీ కొంచెం కాఫీ అంటూ పిలిచాడు విదుర్. కంపెనీ గ్రోత్ ఎలా ఉంది అని అడిగాడు దేవ్. ఏ బిజినెస్ మ్యాన్ అయినా తన కంపెనీ మ్యాటర్ కంటే పక్క కంపెనీ రేటింగ్ చూస్తాడు. సో ఎలా ఉందో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు విదుర్. బాగానే ఉంది వ్యవహారం. అస్తమాను పక్కోడు పడి ఆడటమేనా మా పని అని మొహం విరిచి టెండర్ వేస్తున్నావా? నువ్వు వేస్తానంటే చెప్పు, నేను డ్రాప్ అయిపోతా. నాతో సరసం ఎందుకురా నీకు, ఎంతైనా బావే కదా అని నొక్కి పలికాడు. నేను వేయను, జయంత్ వేస్తున్నాడు. వాడొచ్చాడా అని మొహం చిట్లించాడు. హా, వాడు బాబు తోమేస్తున్నాడంట. అందుకు తమరు డ్రాప్ అయ్యారన్నమాట. వాడి కోసం నా ప్రాఫిట్ ఎందుకు వదులుకుంటాను. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అని లేచాడు దేవ్. అన్ని ఆటల్లో ఆరితేరావులే అని చండిగాడు విదుర్. వినిపించింది. ఎక్కువ వాగితే మక్కిలు విరుగుతాయి అని కాఫీ తాగి దుబ్బేయ్, చాలా టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకోవాలి అన్నాడు. బాగా ఎంజాయ్ చేసి వచ్చినట్లున్నావు, అందుకే ఈ టైర్డ్నెస్ అని వంకరగా అన్నాడు విదుర్. గుడ్ క్యాచ్, ఎక్కువ కూపీలాకు, కప్పెట్టేస్తాను అని తన రూమ్కి వెళ్ళాడు దేవ్. సోఫా రెస్ట్ మీద వేళ్లతో రిధం వాయిస్తూ చుట్టూ పరిగించి చూస్తున్నాడు విదుర్. కాఫీ అంటూ మొహం మీద పెట్టింది జాహ్నవి. డైరెక్ట్గా గొంతులో పోసేటట్టున్నవే అని గుర్రుగా చూశాడు. పిలిచినా పలకంత పరధ్యానం ఉన్నావు, మరి ఏం చేయాలి? అవును, ఏంటి కళ్ళన్నీ పత్తికాయలు చేసి మరీ వెతికేస్తున్నావు అని కళ్ళు ఎగరేసింది. నీ బొందే బొంతకాయకి మొహం దానా, నార్మల్గా చూశాను, మీ కొంపను దూసుకుపోదామని చూడలేదు అని అక్కసుగా అన్నాడు. నీలాంటి వాళ్ళని నమ్మలేం అని టెంపర్గా అంది జాను. నాలాంటి వాళ్ళంటే ఏంటే నీ ఉద్దేశం అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు. నువ్వు అనుకునేదే అని రెక్లెస్గా సమాధానం చెప్పింది. నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నానే అంటూ కోపంగా లేచాడు. ఎలా అంటే దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ అని నవ్వింది. ఎంత హ్యాండ్సమ్ని పట్టుకుని దొంగ కోళ్ళు పట్టేవాడిని అంటావే, నీకు బాగా బలిసిందే అని జాను మీదకి వెళ్ళిపోయాడు. పోరా పంది అని చేతులు షష్టి మీద ఆంచి వెనక్కి నెట్టి పరుగు తీసింది జాను. దొంగ మొహంది, దీని అల్లరికి హద్దే లేదు అని చిరాకు పడ్డాడు. కాఫీ వంపేసిందా ఆ పిల్ల, అంతే, నువ్వు క్లీన్ చేసుకో, లేకపోతే వేస్ట్ షర్ట్ వేసుకో అంది రుక్మిణి. క్లీన్ చేసుకుంటాను ఆంటీ అని. అవును, బావ కాల్ చేశాడా అని అడిగాడు విదుర్. హా, నాన్న చేశాడు, త్వరలోనే వస్తానన్నాడు అని చాటంత మొహం చేసుకుని చెప్పింది. ఓ అవునా, నేను చేస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది బట్ లిఫ్ట్ చేయడం లేదు, బిజీనేమో అని సింక్ దగ్గరికి వెళ్ళి వాటర్తో షర్ట్ తుడుచుకుంటున్నాడు విదుర్. విదుర్ క్యారెక్టర్ ఏంటనేది నేను చెప్పలేను యార్, సస్పెన్స్. 2 డేస్ గ్యాప్ గడిచిపోయాయి. దేవ్ తెచ్చిన
శారీని కట్టుకుని రుక్మిణితో కలిసి పూజ చేసింది చైత్ర. "ఈ శారీ నీకు చాలా బాగుంది చైతు" అని నవ్వింది రుక్మిణి. చైతు అనగానే కంట్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. తన అమ్మ జ్ఞాపకం వచ్చి. "అయ్యో! అదేంటి మా కంటనీరు పెట్టావు" అని కంగారుగా అడిగింది ఆవిడ. చిన్నగా నవ్వి, "ఏం లేదు ఆంటీ, మా అమ్మ గుర్తుకొచ్చింది. తను మీలానే చైతు అని పిలిచేది" అంటూ కళ్ళు తుడుచుకుంది. "నువ్వింత విలవిల్లాడుతున్నావంటే ఆవిడెంత బాధపడుతుందో" అని భారంగా అందామె. "మీ మదర్‌ని అంత మిస్ అయితే వెళ్లి చూడొచ్చు కదా" అని పెడసరంగా అంది లయ. "లయ ఏంటా మాటలు" అని గసింది రుక్మిణి. "నేనేమన్నాను మా, తను ఫీలవుతుంది కదా! అందుకే అన్నాను. మన ఇంటి రాజభోగాలు ఎక్కడుండవులే, ఎక్కడా ఉండవులే" అని ఎద్దేవా చేసింది లయ. సురుక్కుమంది చైత్ర మనసు. "వెళ్ళిపోతానండి, నాకుండాలని లేదు" అని మెల్లగా అంది. లయ ఏదో అనేలోపు, "అప్పటికి ఎక్కువ మాట్లాడావు లయ, వెళ్ళి మొహానికి పెట్టిన పేడ కడుక్కో" అని గంభీరంగా అంది పెద్దావిడ. "నీకెప్పుడు పరాయి వాళ్ళే ఎక్కువ నాని" అంటూ నిప్పుల్లో వేసిన ఉప్పులా చిటపటలాడుతూ వెళ్ళింది లయ. "అదంతే చైత్ర, మనసుకి తీసుకోకు, ఎక్కడికి వెళ్తావు? ఆడపిల్లలకు భద్రత కొరవ పడింది. బాధపడకు, నీకు మంచి రోజొస్తాయమ్మా, కాఫీ తాగు" అని భుజం తట్టింది బామ్మ. పైన నిలబడి వీధి భోగతం చూస్తున్నట్లు చూస్తున్నాడు దేవ్. "అలా చూస్తూనే ఉంటావా అన్నయ్య" అని మాట వినిపించి తల తిప్పి చూసి, చూడక "ఏం చెయ్యాలి" అన్నాడు. "ఏదో ఒకటి చెయ్యి, 100 కోట్లు బిజినెస్ చేసేవాడికి ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం కాపాడడం రాదా" అని నిలదీసింది జాహ్నవి. తనని నోరు విప్పమను, నేనేమైనా చేస్తాను. తను ఏ నోటితో చెబితేనే తెలుసుకునే స్థితిలో నువ్వున్నావా అని సూటిగా ప్రశ్నించింది. నసల మధ్య వెలుతురు రబ్ చేసుకుంటూ, "ఇప్పుడు నీ బాధ ఏంటే చిన్ను? వదిన చదువుకుంది, తెలివైంది. తనకంటూ ఒక గౌరవం ఉండాలి. అది నేను చెయ్యాలి. తనకు మన ఆఫీస్లో జాబ్ ఇప్పించు. తనకంటూ ఒక వ్యాపకం ఉంటుంది. సెల్ఫ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఏమంటావ్?" అంది జాను. "చేస్తుందంటావా? వస్తుందా?" అని డౌట్గా అడిగాడు. "ఏమో, అది నువ్వే తేల్చుకో" అని భుజాలు స్ట్రాక్ చేసి వెళ్ళింది జాహ్నవి. "భలే ఇరికిస్తావు చిన్నూ, దాన్ని నేను అడగాలా" అని మొహం వెగుటుగా పెట్టి కాసేపు థింక్ ఏం అనుకున్నాడో రూమ్‌కి వెళ్ళాడు దేవ్. ఫస్ట్ స్టెప్స్ దిగుతూ వచ్చిన వదిన ఆఫీస్‌కి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా? ఊర్మిళ ఏం పుల్ల పెడుతుందో, ఎలా నరుకు రావాలి ఈ ఇష్యూని? వాళ్ళిద్దరూ దగ్గరగా ఉంటే మనుషులు మరింత దగ్గరకు మనసులు మరింత దగ్గరయ్యే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అమ్మ ఈ చిట్టెంటుకలు దాన్ని మధ్యలోకి తీసుకొస్తుంది. తన భర్తకు తన కళ్ళ ముందే మరో అమ్మాయితో పెళ్ళంటూ మాట్లాడుకుంటే వినడానికి చాలా కష్టమే. అసలు చైత్ర ఎందుకు అన్నయ్యని అవాయిడ్ చేస్తుంది? ఆస్తి, మనుషుల్ని చూసి భయపడుతుందా? లేక మరేదైనా రీజన్ ఉందా? తెలుసుకోవాలి. తన మనసులో అన్నయ్య స్థానం ఏంటో తెలిస్తే ఏదైనా చేయగలం అనుకుంటూ తన రూమ్‌కి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసింది జాను. లాస్ట్ రింగ్‌కి లిఫ్ట్ చేసి, "ఏంటి దొరసానమ్మా, ఉదయాన్నే మేము గుర్తుకొచ్చాం" అని వ్యంగ్యంగా వచ్చింది అటు నుండి. "ఈ ఎక్స్‌ట్రాలే మానేయ్, లేకపోతే నా గురించి తెలుసు కదా" అంటూ కరిచింది. "అమ్మోరు రాక్షసి, నీకు పని ఉన్నా డిమాండ్‌గా మాట్లాడతావేంటే" అని కరిచాడు ఆ పర్సన్. "థాంక్స్ నీ బిరుదులకు" టెంపర్‌గా చెప్పి, డిమాండ్ చేయకపోతే నీ కాళ్ళు పట్టుకుని అడగాల సాగదీసింది. "పీక పట్టుకోకుండా ఉంటే సంతోషం, మ్యాటర్ సొల్లు" అని కరిచాడు. "అది ఏంటంటే" అని చాలాసేపు డిస్కస్ చేసింది. "నీకు తిన్నది అరగదేంటే జానమ్మ, అన్నీ నాకే కావాలంటావు. నువ్వు ముయ్, చెప్పించేయి" అని ఆర్డర్ వేసింది. "రాక్షస బల్లి, దొరకవే చెబుతా" అని పళ్ళు నూరాడు. "దొరకను కదా, పాదరసంలా జారిపోతా, పట్టుకోలేవు" అని కవ్వించింది. "ఈ పాదరసానికి నా దగ్గరికి ఎలా పారించాలో బాగా తెలిసే, అంతకంటే కవ్వింపుగా" అన్నాడు. ఓవర్ కాన్ఫిడెంట్ జాహ్నవి. "ఇక్కడ పని చూడరా మొద్దు" అని నవ్వి కట్ చేసింది. "దీనికి బాగా పెరిగింది" అని నవ్వుకున్నాడు ఆ పర్సన్. హెయిర్‌కి ఉన్న టవల్ తీసి స్మూత్‌గా రబ్ చేసుకుంటూ తల ఆరబెట్టుకుంటుంది చైత్ర. వెనుక నుంచి బలంగా చుట్టేసాయి జత చేతులు. కెవ్వుమని అరిచేలోపు నోరు నొక్కేసి, "అరిస్తే పీక నొక్కుతా" అని చెవి దగ్గర గుసగుస అన్నాడు దేవ్. వానలో తడిసిన కోడిపిల్లలా వణికిపోయింది దేవ్ పట్టుకి. మెల్లగా నోటి మీద నుంచి చేతిని తప్పించాడు. దూరంగా జరగాలని పెనుగులాడి తన వల్ల కాక బేలగా చూసింది. భుజం మీద చుబుకు వాంచి, "చీర బాగానే సింగారించుకున్నావు" అని మందరంగా అన్నాడు. తల దించేసింది సమాధానం చెప్పకుండా. "మాట్లాడవేమే, నేను పెట్టిన రూల్ నాతోనే బ్రేక్ చేయించావు. ఏమైనా తెలివి అమోఘమే" అని వెక్కిరించాడు. కలుగులాంటి కళ్ళని మరింత పెద్దవిగా చేసింది.
ఏంటే కోపమొస్తుందా? అరె! నీకు కోపం, రోషం కూడా ఉన్నాయా? అని వ్యంగ్యంగా అన్నాడు. ఇప్పుడు నీ బాధేంటి? అని విసుగ్గా అడుగుతూ, ఇలా పదే పదే నన్ను టచ్ చేయకు శివ అని తోసింది. నాది బ్యాడ్ టచ్‌నా? నచ్చడం లేదా? లేక అని అదోలా నవ్వాడు దేవ్. ఛీ! అంటూ చేదరించింది. ముందుకు తిప్పి బుగ్గల్ని ఒత్తి పట్టుకొని, ఏంటే ఛీ! పెద్ద పతివ్రతలా పోజు కొడుతున్నావు అని కోపంగా అన్నాడు దేవ్. దెబ్బతిన్నట్లు గిలగిలలాడింది దేవ్ అన్న మాటకు. ఏంటి బాధ కోపమా? ఏ నేను తప్పుగా అన్నానా? అంటూ రెట్టించాడు. ప్లీజ్ లీవ్ మీ ఎలోన్ అని అసహనంగా అరిచింది. చంపేస్తాను వదులు అంటే. నేను వదిలేసానే. నువ్వే కావాలని వెతుక్కుంటూ నా దగ్గరకొచ్చావు. అది తెలుసుకో. నీకు దూరంగా వెళ్ళిపోతానన్నాను కదా! ఇంకా ఎందుకీ టార్చర్ అని కోపంగా అడుగుతుంది. నీ అంతట నువ్వే వచ్చినా నా రివెంజ్ తీర్చుకోమని ఆఫర్ ఇస్తే నేనెందుకు వదులుకుంటానే? పక్కా కమర్షియల్ మ్యాన్‌ని. నేను పోగొట్టుకున్న దాన్ని డబల్ రాబట్టుకుంటాను అని ఆమె మెడ చుట్టూ ముద్దులు పెట్టి, అసలు టార్చర్ స్టార్ట్ బేబీ. నీ అంతట నువ్వు నోరు విప్పి నిజాలు చెప్పాలి. ఆ ముద్దులతో వేల విద్యుత్ తరంగాలు నరనరాన ప్రవహించి భారీ విస్ఫోటన జరిగింది చైత్ర తనువులో. చిగురుటాకులా అల్లాడింది ఆమె దేహం. వదులు శివ అని వణికే స్వరంతో అంది. వదలడానికి పట్టుకుంది అని. ఇక నుంచి ఆఫీస్‌కొస్తున్నావు అని పిన్ పీకి బామ్ చైతూ పాప నెత్తి మీద పడేశాడు దేవ్. నేనే ఆఫీస్‌కి రావడం ఏంటి అని టెన్షన్‌గా అడిగింది. హా! నువ్వే అని వెక్కిరించి, నువ్వెంత పీస్‌ఫుల్‌గా ఉంటే నా ఇగో ఘోరంగా హర్ట్ అవుతుంది పాప. అందుకే డేలో సగం నాతోనే ఉంచుకుని నిన్ను తోమేయాలని డిసైడ్ అయ్యాను అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు దేవ్. నువ్వేం చేసినా నేను రాను శివ. అసలు ఈ రోజే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని కోపంగా అందామె. ఏది అడుగు బయటపెట్టు గుండెల్లో దమ్ముంటే అని వియర్డ్ లుక్‌తో అన్నాడు దేవ్. ఎందుకింత టార్చర్ చేస్తున్నావు? నేను ఏ ఆఫీస్‌కి రాను. ప్లీజ్ నన్నొదిలేయి. చెప్పాను కదా! పాడిన పాటే పాడకు. కాకిలా నీకు ఆప్షన్ ఇవ్వడం లేదు. స డిసిషన్ చెప్పాను. నువ్వు విని తీరాల్సిందే. దిస్ ఈజ్ మై ఆర్డర్ అంటూ నున్నటి భుజం మీద బైట్ చేసి మరీ వెళ్ళాడు దేవ్. కంటి నుండి కన్నీళ్ళు జలజల రాల్చేస్తూ నీలో ఎంత సైకో ఉన్నాడని అసలు ఊహించలేదు. ఎంత స్వచ్ఛంగా ఉండేవాడివి. ఎలా మారిపోయావు శివ అంటూ అంతలోనే కోపం బుస్సున తన్నుకొచ్చి నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే నేనెందుకు ఊరుకోవాలి? ఆఫీసుకు తీసుకెళ్ళి అందరి ముందు నన్ను లోజర్‌ని చేయాలనే కదూ నీ కుయుక్తి? నేను రాను. ఏం చేస్తావో చూస్తాను అంటూ బీరాలిపోయింది చైత్ర. ఇదో మొద్దు బాబు మైండ్ గేమ్ ఆడుతున్నాడు. దీనికి తెలిసి రావడం లేదు అని సింపతి కురిపించింది సోలు పాప. స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.